మన దేశంలోని ఆలయాలకు శిల్పకళలకు మధ్య విడదీయరానంత బంధం ఉంది. ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన శిల్పకళ ఉంటుంది. అయితే అబ్బురపరిచే శిల్పకళలో చారిత్రక వైభవానికి అద్దం పట్టే ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో ఒకటి కర్ణాటకలోని హళేబీడు హొయసలేశ్వర ఆలయం. అద్భుతమైన శిల్పకళలకు నిలువుటద్దం ఈ ఆలయం. తెలంగాణలోని రామప్ప దేవాలయ శిల్పకళలకు ఎన్నో రెట్లు అద్భుతంగా ఇక్కడ దేవాలయ శిల్పకళ ఉంటుంది. 1121వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఆలయ కట్టడం 1160వ సంవత్సరానికి పూర్తయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ హొయసలేశ్వర ఆలయంలో జంట శివాలయాలు ఉండడం విశేషం. ఒక ఆలయంలో శివుడు హొయసలేశ్వరుడిగా కొలువుదీరి ఉంటే మరో ఆలయంలో సంతాలేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇక వేరే స్తంభాలు, పునాదులు అవసరం లేకుండా ఇంటర్ లాకింగ్ టెక్నాలజీతో ఈ ఆలయాన్ని నిర్మించారు. రామాయణ, మహాభారత, భాగవత పురాణ గాథలను తెలియజేసేలా ఈ ఆలయం చుట్టూరా శిల్పాలను చెక్కించారు. నృత్యం చేస్తున్నట్టుగా ఉండే సరస్వతీదేవి విగ్రహం, మహిషాసుర మర్దినిగా దుర్గాదేవి, హరిహరుల విగ్రహాలు, ఈ ఆలయంలోని స్తంభాలు కూడా అబ్బురపరుస్తాయి. హొయసల సామ్రాజ్య చక్రవర్తి రాజా విష్ణువర్ధన కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కేతమల్ల అనే అధికారి ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సూర్య దేవాలయం కూడా ఉంది. దేశంలో సూర్యుడి కోసం ప్రత్యేకంగా నిర్మించిన అరుదైన ఆలయాల్లో ఇది ఒకటి. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ల దాడులతో ఈ ఆలయం ధ్వంసమైంది. ఆ తర్వాత కాలంలో ఈ ఆలయానికి మరమ్మతులు చేశారు. అయితే వీటి పూర్వ వైభవాన్ని మాత్రం తీసుకుని రాలేకపోయారు. ఈ జంట ఆలయాలకు శిఖరాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనం. అయితే అద్భుతమైన శిల్ప కళలను ప్రతిబింబించే ఈ కట్టడం సహా మరో 2 హొయసల ఆలయాలను 2023లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది.